ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన రోజు. అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు, శివయ్య హాలాహలాన్ని మింగిన రోజు, విష్ణుమూర్తి దేవతలకి అమృతాన్ని పంచిన రోజు, విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలను కాపాడిన రోజు, మొర అనే రాక్షసుడిని వధించిన రోజు. ఈ రోజున విష్ణుమూర్తిని జాజి పువ్వులతో పూజ చేసిన వారికి సర్వపాపాలు హరించుకుపోతాయని పురాణాలు చెబుతున్నాయి. తన నుండి వెలువడిన శక్తి మొర అనే రాక్షసుడిని సంహరించగా సంతోషపడిన విష్ణుమూర్తి ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ శక్తి, ఈ రోజు ఎవరైతే ఉపవాసం చేసి నిన్ను పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని వరం కోరుకుంటుంది. అందుకే ఏకాదశి కోరిక మేరకు 3 కోట్ల దేవతలతో విష్ణుమూర్తి భూలోకానికి వస్తాడు. ఈ రోజు మురా అనే రాక్షసుడు ఈ రోజు బియ్యంలో దాక్కుంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బియ్యంతో వండిన పదార్థాలు ఏవీ తినకూడదు. దశమి రోజు మొత్తం నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం చేసి జాగరణ చేయాలి. అసత్యం ఆడకూడదు, స్త్రీ సాంగత్యం చేయకూడదు. తరువాత అన్నదానం చేయకుండా అన్నం తినకూడదు. లోక కళ్యాణం కోసం కంఠంలో విషాన్ని పెట్టుకున్నాడని శివభక్తులు, అమృతం కోసం శ్రమించాడని విష్ణు భక్తులు ఇద్దరూ కూడా ఉపవాసం చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. ఎంతో పవిత్రమైన ఈ రోజున శివనామస్మరణ, విష్ణునామస్మరణలతో జాగారం చేయండి. మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం సదా ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం నమః శివాయ. నమో నారాయణాయ.